ఏ చెట్టుకు ఏ పువ్వు పూయాలో, ఏ కొమ్మకి ఏ కాయ కాయాలో, అన్నీ ముందుగా రాసే ఉంటాడు ఆపై వాడు. ఈడ ఎవ్వడు లేడు జరగాల్సింది ఆపేవాడు. అదే తలరాత అంటే. సెక్రటరీ మడిసి అన్నాక కూసింత కళా పోషణ ఉండాలి, అవునా కదా? అసలు మనిషికి గొర్రెకి, సరే మనిషికి పశువుకి డిఫరెన్స్ ఏంది అని తెలవాలంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్ అని ఉంటది. దాన్ని బట్టే మనం అసలు ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, అసలు సమాజంలో ఎట్లా ఉండాలి, రేపేంటి అన్నది తెలుస్తుంది. మరి ఆ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటది భయ్యా అంటే ఇక్కడ ఉంటది. అర్థమైందా? కనుబొమ్మల పైన ఆజ్ఞా చక్రం, సహస్రార చక్రం మధ్యలో పీనియల్ గ్లాండ్, వీటి మధ్యలో ఉంటుంది. ఇదే మన వాళ్ళు తలరాత అన్నారు. అంటే మనం రేపు పొద్దున ఏం చేయాలి అని చెప్పి ప్లానింగ్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడున్న క్షణంలో మనం ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్నది ప్రతిదీ కూడా ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్ చెప్తుంది. జనరల్ గా నేను ఇట్లనే చెప్పింది అనుకో, సరిపోతుందా? అంత సింపుల్ గా చెప్పుంటదా నా శాస్త్రం? నువ్వు నెక్స్ట్ మూమెంట్ కి ఎట్లా బిహేవ్ చేయాలని చెప్పేది, నెక్స్ట్ ఏం మాట్లాడాలని చెప్పేది ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ బ్రెయిన్ అనేది ఇక్కడ ఉంటది, కరెక్టే. కానీ నా శాస్త్రం మీ సైన్స్ లాగా జస్ట్ 4D వరకే ఆగలే. అంటే 4th డైమెన్షన్ కాలం అని చెప్పేసి నోబెల్ ప్రైజ్ తీసుకొని ఆగిపోలే. 36 డైమెన్షన్స్ చెప్పింది. మనం ఇక్కడ ఉన్నప్పుడు పుట్టి పెరిగి చేసే ప్రతి దగ్గర చేసే వాటన్నిటిని అగామి కర్మలు అంటారు. మరి అన్ని చేసినప్పుడు మనకు ఒక మెమరీ ఉంటది కదా, స్టోర్ అయిపోయింది కదా. మనం పోయిన తర్వాత ఎటుపోతుంది అది? శక్తి నిత్యత్వ నియమం ప్రకారం ఒక దగ్గర పుట్టింది, ఇంకా మళ్ళీ పోవడం ఉండదు కదా. వాటిని సంచిత కర్మలు అంటారు. మనం నెక్స్ట్ పుట్టగానే మనకు అదే పూర్వజన్మలో చేసిన అన్ని రావాలంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. నీకు 36 డైమెన్షన్స్ తెలియాలి. ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు అంటే తెలియాలి. వాటితో పాటుగా నీకు రాగ విద్య, అదే దశమహావిద్యలు అంటారు కదా, అవి. మళ్ళీ మీరు దశమహావిద్యలు అంటే కేవలం అమ్మవారికి మాత్రమే ఆపాదించి వదిలేదు సుమి, చాలా పెద్ద సైన్స్. వీటన్నింటితో పాటు నేను నీకు జస్ట్ ఒక డైమెన్షన్ చెప్తా భయ్యా, దాని తర్వాత నువ్వు ఊహించుకో. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే సుషుప్తి అని ఒక డైమెన్షన్ ఉంటది భయ్యా. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రశ్న వేయగానే మనం ఒక్క సెకండ్ ఆలోచించి ఒక ఆన్సర్ చెప్పేస్తాం. ఒకవేళ ఆలోచించినప్పుడు ఏం ఆలోచించినావు అని చెప్పితే ఆ ఒక్క సెకండ్ లో ఆలోచించింది నువ్వు చెప్పడానికి గంట సేపు పట్టుద్ది. ఒక్కోసారి మనకు కల వస్తుంది, 10 minutes కల అయినా కానీ 2 days 3 days సరిపోయేంత ఉంటది కాంటెంట్ అందులో. దాంట్లో నువ్వు టైం ని కూడా బెండ్ చేయగలుగుతావు. సైన్స్ ప్రకారం టైంలో వెనక్కి ముందుకు వెళ్ళగలుగుతావు అను, వెళ్ళలేవు. శాస్త్రం చెప్పింది చాలా పెద్దది, 36 డైమెన్షన్స్ బ్రో. లెట్స్ మేక్ ఇట్.